హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను మామిడికాయ చారండి రసం చేస్తున్నాను. ఇది మామిడికాయలు ఇప్పుడు మామూలు మామిడికాయలు కాదండి, పునాసకాయలు వస్తాయి కదా, ఇప్పుడు దాంతో నేను రసం చేస్తున్నాను. ఇలాగా చింతపండు లేకుండా చారండి ఇది. దీంట్లో మాకు దంచుకోవడానికి 2 స్పూన్లు ధనియాలు, 10 మిరియాలు, 2 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర, అందులో 2 ఎండుమిర్చి వేసుకొని కచ్చాబిచ్చగా దంచుకోవాలండి. ఇది మిక్సీ చేస్తే బాగోదు, ఇలా దంచుకుంటేనే టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఇలా దంచుకొని మనం ఒక పెనంలో అంటే మనకు ఎందులో చారు చేసుకుంటామో అందులో కొద్దిగా ఆవాలుని, జీలకర్ర, చిన్న వాము, ఆవాలు వాము వేసుకొని వేయించుకొని, నూనె వేసుకొని వేయించుకొని, అందులోనే ఈ దంచింది కూడా మనం అందులో వేసుకొని మరగబెట్టాలండి. కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇలా మరగబెట్టుకోండి. మనం మామిడికాయ ముక్కలు ఇలా ఉడకబెట్టేసుకొని అది బాగా నొక్కిసుకుంటే ముద్దలాగా అయిపోతుంది. ఆ ముద్ద అందులో వేసుకొని కలిపేసుకోండి. నీళ్ళలో ఉప్పు, పసుపు వేసుకొని, అదే టేస్ట్కి తగ్గ ఉప్పు, పసుపు వేసుకోండి. కొద్దిగా 2 స్పూన్లు పంచదార కూడా వేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్. మనకి తాలింపు కావాలంటే కరివేపాకు వేయించుకొని తాలింపు కూడా పెట్టుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా మ్యాంగో రసం రెడీ అయిపోయింది. బాగా మరగనివ్వాలండి. అన్నీ వేసాక బాగా మరిగితే ఆ వాసన చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది మనకి. ట్రై చేయండి మీరు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్.